అందరికీ విధానం లేకుండా ప్రకటించారు. సంతోషం. ఎందుకంటే సత్యసాయి జిల్లా పేరు పుట్టపర్తిలోనే జిల్లా కేంద్రం పెట్టేస్తారు. వాటి ఆడ పెట్టుబడి వేస్ట్ అవుతుంది. మళ్ళీ కొందామనుకుంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన పోలీసు బాగా అందంగా తయారవుతారు, యూనిఫామ్ ఉంటారు, బాధ్యత ఉంటారు. కానీ మన రాష్ట్రంలో దేశంలో పరిస్థితి పోలీసు నిర్వహణ, వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్వహణ కూడా చాలా కష్టం. పేపర్ కొనుక్కోవాలనే కష్టం, వాళ్ళకి రేషన్ ఉంటుంది, దానికి మించి కొనుక్కోవాలి, డీజిల్ వాడాలంటే కష్టం. రోజు పెట్రోల్ చేయమంటారు, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఇది దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు, అది 24 hours డ్యూటీ, 365 days పని చేయాలి, పండగ లేదు. వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు ఆఫ్, కానీ ఆఫ్ తీసుకున్న రోజునే పని. వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళకి బీఆర్ ఉంటుంది, మిగతా చోట్ల ఎక్కడ లేదు, ఏ శాఖలో లేదు. ఏంటిది బీఆర్ అంటే వేకెంట్లీ రిజర్వ్డ్. వాళ్ళకి ఆ సమయంలో జీతాలు ఇవ్వరు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణ వచ్చినా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల మీద కోపం వచ్చినా బలైపోయి ఉంటే వాళ్ళని, అంటే ఏ శాఖలో లేదు నాకు బీఆర్ అనేది, ఎక్కడ లేదు పోలీస్ శాఖలో. అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి, డ్యూటీ రావాలి, వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వరు, జీతం. సో ఇది అంతా కూడా బ్రిటిష్ టైం నుంచి వచ్చిన పద్ధతి. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పైన. సో ఆ విధమైన ఒక జస్టిస్ ఏదైతుందో వాళ్ళకి బయట చెప్పుకోలేదు. సో ఆ విధమైన పరిస్థితి అందరికీ సమాచారం. ఇంకెవరైనా ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది 100వ జయంతి కార్యక్రమం బాబా వారిది. ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి బాబా గారి యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధంగా అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కొలిచినా, ఆయన ఒక దేవుడిగా కొలిచినా, లేకపోతే సాంఘిక సంస్కృతిగా కొలిచినా, ఒక అభివృద్ధికి కారకుడు ఈ యొక్క ప్రాంతం, దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మన గతంలో ఉండే హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో, ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం, పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని, వాటికి ప్రాశస్త్యం వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది. దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు. మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవసరం ఉంది. అవే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా, అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శనంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరగాలని, రతనాల సీమగా పేరుని సార్థక నామాన్ని చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది.